హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కళ్యాణీస్ రెసిపీ బుక్. ఇవాళ మనం చేయబోయే రెసిపీ మైదా, షుగర్, ఎగ్స్ లేకుండా చేసే హెల్దీ సూజీ కేక్. దీని తయారీ విధానం చూద్దామా? ముందుగా మనం ఒక కప్పు బొంబాయి రవ్వని తీసుకుని మిక్సీలో ఫైన్ పౌడర్ కింద గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్లో హాఫ్ కప్పు బెల్లం, పావు కప్పు ఆయిల్, హాఫ్ కప్పు పెరుగు పుల్లనిదైతే ఇంకా బాగుంటుంది, 1 స్పూన్ వెనిలా ఎసెన్స్, చిటికెడు వంట సోడా, 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్నాక మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా గట్టిగా ఉంటుంది. అప్పుడు మనం ఒక హాఫ్ కప్పు పాలను కూడా వేసుకుందాం. ఈ పాలతో కూడా మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. పాలతో మనం గ్రైండ్ చేసుకున్నాక మన బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీతో ఉంటుంది. ఇప్పుడు మనం ఆ బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. గోధుమ రవ్వ హాఫ్ అన్ అవర్ నానితే కేక్ ఫ్లఫీగా వస్తుంది. మనం ఏ షేప్లో కేక్ చేయాలనుకుంటున్నామో ఆ షేప్ కేక్ మౌల్డ్ తీసుకుని దానికి ఇలాగా నెయ్యి రాసుకోవాలి. తర్వాత అందులో బటర్ పేపర్ పెట్టుకుని దానిపైన కూడా కొంచెం నెయ్యి రాసుకుందాం. ఒకవేళ మన దగ్గర బటర్ పేపర్ లేకపోతే కొంచెం మైదా పిండి వేసుకుని మనం బ్యాటర్ వేసుకోవచ్చు. హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత మన బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. ఇప్పుడు బ్యాటర్ని మనం మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ మౌల్డ్ని మనం ఒకసారి ట్యాప్ చేసుకోవాలి, ఎందుకంటే అందులో ఎయిర్ బబుల్స్ ఉంటే అవన్నీ పోతాయి. తర్వాత మనం ఒక గిన్నెలో స్టాండ్ పెట్టుకుని లో ఫ్లేమ్లో 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకుందాం. టెన్ మినిట్స్ ప్రీహీట్ అయ్యాక అందులో కేక్ బౌల్ పెట్టుకుని ఒక 45 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకుందాం. తర్వాత కేక్ బేక్ అయింది లేనిది చూసుకోవాలంటే మనం ఇలా ఒక ఫోర్క్తో చూడాలి. ఫోర్క్కి పిండి అంటుకోకుండా ఉంటే మన కేక్ రెడీ అయినట్టు. ఇప్పుడు మనం కేక్ని డీమౌల్డ్ చేద్దాం. ఈ కేక్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బెల్లం వేసాం కాబట్టి ఈ కేక్ చాలా హెల్దీ. ఇప్పుడు మన కేక్ రెడీ. ఇప్పుడు దీన్ని మనకు నచ్చిన డిజైన్స్లో డెకరేట్ చేసుకుందాం. నేను ఇలా జీడిపప్పులు, బాదం పప్పులు, జామ్తో డెకరేట్ చేస్తున్నాను. కేక్ని ఒకసారి కట్ చేసి చూద్దామా? చూడండి కేక్ ఎంత మెత్తగా ఫ్లఫీగా ఉందో. ఇప్పుడు మన కేక్ రెడీ.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. Give you my heart.